వీక్షకులకు స్వాగతం. నమస్కారం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంగతి తెలిసిందే. ఆనాడు కేసును తొక్కిపెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీఇన్వెస్టిగేషన్ చేపించి అనంతబాబుతో పాటు అనంతబాబు భార్య రోజాని కూడా ముద్దాయిని చేసిన విషయం కూడా తెలిసిందే. దీని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి లొంగిపోమంటే అనంతబాబు భార్య రోజా ఇద్దరు పరారు అండర్గ్రౌండ్కి పోయారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు వ్యవస్థతో ఆడుకున్న ఆ అనంతబాబు ఇవాళ పరారవటం ఏంటి? అనంతబాబు విషయం మీద, ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మీద, జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు మీద విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చిన నేపథ్యంలో ఆనాడు కేసు ఎలా విగిపోయేలా చేశారో చూసాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. సుప్రీంకోర్టు సీరియస్గా ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళిద్దరూ పారిపోయారు. పోలీసులు ఇవాటికి వాళ్ళకి అండగా ఉంటున్నారన్న సుప్రీంకోర్టు మాటలను కూడా తీసేయలేం. ఆ హత్యోదంతాన్ని తర్వాత జరిగిన పరిణామాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు వాస్తవంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు నిన్న వెలువరించిన అభిప్రాయం, ఆదేశాలు, వాటిని ఒకసారి మనం విన్న తర్వాత నిన్నటి రోజునే సిబిఐ న్యాయస్థానంలో ఇంకొక కేసుకు సంబంధించి కూడా ఒక ఆదేశాలు వెలువడ్డాయి. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి 18 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ కేసులో రుజువు చేయదగ్గ సాక్ష్యాధారాలు లభ్యం కానందువల్ల, నేరాన్ని నిర్ధారణ చేయడానికి కావాల్సిన సాక్ష్యాధారాలు లేనందువల్ల, అదే క్రమంలో న్యాయ పోరాటం కోసం ఇంకా పోరాడే ఓపిక మా దగ్గర లేనందువల్ల ఇక మేము మా కూతురు మరణానికి సంబంధించి న్యాయ పోరాటం చెయ్యలేకపోతున్నామని ఆ తల్లిదండ్రుల నిస్సహాయత కారణంగా వారు వ్యక్తం చేసిన అసహాయత, నిస్సహాయత, ఏ పదాలన్నా వాడండి, కన్నీళ్లతో న్యాయస్థానం ముందు ఆ తల్లిదండ్రులు నిలబడి వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఆ కేసుని మూసేస్తూ సిబిఐ న్యాయస్థానం ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేను ఎందుకు ఆయేషా మీరా గురించి చెప్తున్నానంటే, నిన్నటి రోజునే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన టీచర్ కూతురు ఆయేషా మీరా తను బీఫార్మసీ చదువుకుంటూ ఒక లేడీస్ హాస్టల్లో ఉంటున్న సందర్భంగా ఆ అమ్మాయిని హత్య చేశారు. అదే సందర్భంలో ఒక దళిత కుటుంబానికి సంబంధించి డ్రైవర్గా పనిచేసుకుంటున్న సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. రెండు వేరు కేసులు. దానికి దీనికి మధ్య టైం కూడా దశాబ్ద కాలం పైన టైం గ్యాప్ ఉంది. రెండు వేరు ప్రాంతాల్లో. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఒకటి, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో ఆయేషా మీరా హత్య జరిగింది. ఆ హత్య జరిగిన సందర్భంలో ఆ రోజు గుప్పుమన్న అనుమానాలు, ఆరోపణలు ఏంటంటే, నాడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేస్తున్న కోనేరు రంగారావు గారి మనవడు ఈ సంఘటనకు బాధ్యుడు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. కోనేరు సతీష్, తాంతియా కుమారి అని చెప్పని కోనేరు రంగారావు గారి కుమార్తె కొడుకు, అతని మీద ఈ ఆరోపణలు వచ్చినాయి. ఈ క్రమంలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే ఆయన తిమ్మిని బమ్మిని చేయడంలో సిద్ధహస్తుడు, అంటే వాళ్ళ జీవితం అంతా నేరాల్లోనే ఎదిగొచ్చిన నాయకుడు కాబట్టి ఎంత పెద్ద నేరాన్నైనా ఘోరాన్నైనా సరే అట్లా చాప కింద తొక్కిపెట్టేయగలిగే ఘనపాటి ఆ రోజుల్లో ఆయన హయాంలో నాడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండి, నా ప్రాణాలకు ముప్పు ఉంది, నాకు రక్షణ తగ్గిస్తున్నారు, నాకు రక్షణ కల్పించండి అని శాసనసభానాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఆ శాసనసభలో ఒక సభ్యుడిగా ఉన్న పరిటాల రావు గారు ఎలుగెత్తి అర్థించారు. మొత్తం తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ పరిటాల రావు గారికి అండగా నిలబడింది. అయినా సరే పరిటాల రావు గారు దారుణ హత్యకు గురిగావింపబడ్డారు. ఆ గురిగావింపబడ్డ నేపథ్యంలో నాడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ హత్యకి కుట్రదారుడు అని చెప్పని పరిటాల కుటుంబం వారిచ్చిన ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావనలోకి వచ్చింది. అలా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనకు వచ్చిన తర్వాత అసెంబ్లీలో పరిటాలరావు గారి హత్య మీద తెలుగుదేశం శాసనసభాపక్షం ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నాడు నేను సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నా అని చెప్పని ఒక ఆర్భాటపు ప్రకటన చేసిన రాజశేఖర రెడ్డి గారు, విచారణ పారదర్శకంగా జరగకుండా సిబిఐ జగన్మోహన్ రెడ్డిని విచారించాలి అంటే ఎక్కడ విచారించాలి? వాళ్ళ దగ్గరికి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రెడ్డిని పిలిపించుకొని విచారించాలి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో అక్కడికి వచ్చి సిబిఐ విచారణ చేసి జగన్మోహన్ రెడ్డి గారు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ రోజే
ఇది క్లీన్ చిట్ ఇవ్వటం కాదు, ఇప్పించబడింది అనేది అందరికీ నిర్ధారణ అయింది. అంతటి పెద్ద పెద్ద కేసుల్ని మరి తిమ్మిని బమ్మిని చేయగలిగిన రాజశేఖర రెడ్డి గారికి ఇవాళ తన కేబినెట్ సహచరుడు కుటుంబ సభ్యుల మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఒక సామాన్య కుటుంబానికి సంబంధించిన అమ్మాయి చనిపోతే ఆ కుటుంబం పక్షాన్ని నిలబడి ఆ బాధితురాలైన ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడే స్థైర్యం, నైతికత ఆయనకి ఎక్కడుంది? కాబట్టి ఆ రోజుల్లో ఆయన ఎలా అయితే సత్యం బాబు అని చెప్పని ఏ సంబంధం లేని ఒక యువకుడిని తీసుకొచ్చి అతనే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా అతన్ని జైలు పాలు కూడా చేయించారు. కానీ అంతిమంగా నిర్ధారణ అయింది ఏంటి? అతను అమాయకుడు అని. 8 సంవత్సరాలు అతను జైలు జీవితం గడిపిన తర్వాత అతను దళితుడే, అతను విడుదలయ్యాడు. ఈ క్రమంలో సంవత్సరాలు గడిచిపోయినాయి. కొన్ని సంవత్సరాలు గడిచినాక ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యి జైలు పాలైన వ్యక్తి అతను అమాయకుడని నిర్ధారణ అయింది. అసలు దోషులు ఎవరు? ఇది నిర్ధారణ కాకుండానే ఆల్మోస్ట్ 2 దశాబ్దాల కాలం పూర్తయిపోయిన నేపథ్యంలో ఆనాటి ఎవిడెన్సెస్ అన్ని ట్యాంపర్ చేయబడ్డాయి. కాబట్టి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నేను ఆ తల్లిదండ్రులు వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేశారు. వాళ్ళు ఏమీ చెయ్యలేక నిస్సహాయత వ్యక్తం అయ్యి చేస్తే చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ కడుపులో ఉన్న బాధ, ఆవేదన, ఆక్రోశం, తమ కుమార్తెను ముక్కుపచ్చలారని తమ కుమార్తెను పోగొట్టుకున్న ఆ కళ్ళనీళ్ళు సేమ్ టు సేమ్ ఇవాళ ఈ అనంతబాబు ఇష్యూ కూడా. ఆనాడు రాజశేఖర రెడ్డి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి, ఇతని పార్టీలో ఎమ్మెల్సీ, ఆనాడు ఉప ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఇతర పార్టీలో ఎమ్మెల్సీ. ఇతని కుటుంబం ద్వారానే తమ డ్రైవర్ హత్య గావింపబడ్డాడు. ఆ హత్య చేసి నేనే హత్య చేశాను అని ఎస్పీ దగ్గర కన్ఫెస్ అయితే ఆ రోజు ఎస్పీ పెట్టిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ గారు ఆయన క్షణికావేశంలో ఈ హత్యకు పాల్పడ్డారు. అనంతబాబు గారు ఒక హత్య కేసు అక్యూజ్డ్ ఉద్దేశించి గారు గారే అని చెప్పని సంబోధనలో ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి అంటే అంతగా పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఊడిగం చేయించి డిసీజ్డ్ ఫ్యామిలీ కన్నా అక్యూజ్డ్ పక్షాన నిలబడేలాగా పోలీస్ డిపార్ట్మెంట్ని ఎవరు ఆదేశాలతో అలా మలచగలిగారు? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే. అటువంటి స్థితిలో మరి పోలీస్ డిపార్ట్మెంటు మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్, రాజ్యం కన్నా రాజుకు విధేయత ప్రదర్శించిన పోలీస్ డిపార్ట్మెంటు రాజు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా బాధితుడి పక్షాన కాకుండా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఉన్నాడో అతనికి ఎంత త్వరగా బెయిల్ రావాలి అని చెప్పని డిఫాల్ట్ బెయిల్ రావటం కోసం సక్రమంగా సకాలంలో ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయాల. అదే క్రమంలో ఇతను నేనొక్కడే ఉన్నా అక్కడ సీన్ ఆఫ్ అకరెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ దేన్ని పరిగణలోకి తీసుకోవాలా. సీసీటీవీ ఫుటేజ్ ట్యాంపర్ చేస్తుంటే కూడా పోలీసులు చూస్తా ఊరుకుండిపోయారు. ఎందుకు? నిజాన్ని కప్పిపెట్టమని ఆదేశాలు వచ్చినాయి కాబట్టి. ఆ ఆదేశాలు పాటించే దుస్థితిలో ఉన్న వెన్నెముకలైన పోలీసు అధికారులు ఇవాళ ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డాడో, నేనే పాల్పడ్డాడని చెప్పని కన్ఫెస్ అయ్యాడో అతనికి అండగా నిలబడ్డారు. ఆ నిలబడ్డ క్రమంలో నాడు ముప్పాళ్ళ సుబ్బారావు గారు పౌర హక్కుల సంఘం అధ్యక్షుడిగా ఆయన ఆనాటి నుంచి ఈనాటి దాకా అలిపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. 3 రోజుల పాటు సంఘటన జరిగిన తర్వాత అనంతబాబు హ్యాపీగా పెళ్లిళ్ళకి పేరంటాలకి తిరుగుకుంటా బ్రహ్మాండంగా పెద్ద మనిషిలాగా తిరుగుతానే ఉన్నాడు. కానీ అతను జైలు పాలు అయిన తర్వాత అతనికి డిఫాల్ట్ బెయిల్ రావడానికి అనుగుణంగా సక్రమంగా టైం బౌండెడ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయక అతనికి డిఫాల్ట్ బెయిల్ వచ్చేలాగా చేసి, డిఫాల్ట్ బెయిల్ వచ్చినా కూడా వైసీపీ శ్రేణులు అతనేదో ఘనకార్యం చేసి వచ్చినట్టుగా జైలు నుంచి ఊరేగింపులు, పూలజల్లులు, మేళతాళాలు, క్రాకర్స్. అసలు అన్నిటికంటే విచిత్రం, జనవరి 1 వస్తే ఆ స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ బొకేలు పట్టుకుని వెళ్ళి ఒక హత్య కేసు అక్యూజ్డ్ ఇంటి ముందు పడిగాపులు కాసి అతనితో ఫోటోలు దిగడానికి పోటీలు పడ్డారు. సెంట్రల్ జైలు ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించాడు. వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు మళ్ళీ పునర్విచారణ జరిపించి ఇవాళ స్పష్టమైన సాక్ష్యాధారాలతో, సాంకేతిక పరమైన ఆధారాలతోటి అనంతబాబు భార్య కూడా సంఘటనలో పాల్గొంది, ఆమె సమక్షంలోనే హత్య జరిగింది, హత్య జరిగినప్పుడు అనంతబాబు ఆమె కలిసే ఉన్నారనే సాంకేతిక ఆధారాలు మొత్తం సేకరించగలిగారు. హత్యకు ముందు ఎక్కడున్నారు, హత్య జరిగిన తర్వాత ఎక్కడున్నారు, ఎక్కడ ఆమెని అనంతబాబు డ్రాప్ చేశాడు, ఇవన్నీ స్పష్టంగా ఇవాళ పునర్విచారణ జరిపిన పోలీసు అధికారులకి నిర్ధారణ అయిన తర్వాత ఈ వాస్తవాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ అనంతబాబు భార్యను కూడా అక్యూజ్ నెంబర్ 2గా చేర్చారు. ఈ చేర్చిన క్రమంలో ఆమె జంపు. ఇక్కడ గమనించుకోవాల్సింది 2014-19 మధ్యకాలంలో కూడా ఆ మధ్య టీవీ డిబేట్లలో పంచమర్తి అనురాధ గారిని ఉద్దేశించి అసభ్యకరమైన పదజాలంతో విరుసుకుపడ్డాడు మల్లాది విష్ణు అని నాడు ఎమ్మెల్యే. తర్వాత అతను ఎమ్మెల్యేగా ఉండగానే జనసేన నాయకుడు శివశంకర్ గారిని, బొలిశెట్టి సత్యనారాయణ గారు వంటి వాళ్ళని కూడా బండబూతులు తిట్టాడు లైవ్ డిబేట్లో. అంతటి అహంకారం, కండకావరం ఎమ్మెల్యేగా ప్రదర్శించిన మల్లాది విష్ణు ఆ రోజు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో అతని సొంత బారులో 9 మంది ప్రాణాలు కోల్పోతే
అప్పుడు అతను కూడా విచారణ ఎదుర్కోకుండా ఇలాగే పారిపోయాడు. దొరకలే. జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబంలో చిన్నపిల్లోడు, అమాయకుడు, ఆణిముత్యం, స్వాతిముత్యం అని చెప్పిన అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణలో ఎదుర్కోవాల్సిన సందర్భం వస్తే విచారణ స్కిప్ చేసి వెళ్తుంటే సిబిఐ వాళ్ళు అతను అరెస్ట్ చేయడానికి వెంటపడుతుంటే కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర అతను సృష్టించిన డ్రామా చూసాం. ఆ తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి పరారయ్యాడు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పరారయ్యారు, రాజ్ రెడ్డి పరారైతే అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా పరారు అవుతుంటేనే ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇవాళ ఇంతమంది ఈ పలాయనవాదం, ఈ పరారీ మంత్రాన్ని ఎంచుకుంటున్న నేపథ్యంలో నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చి రాగానే అనంతబాబు కూడా కౌన్సిల్ నుంచి గాయపోయాడు. కౌన్సిల్ నుంచి ఎంత దూరం వెళ్ళగలుగుతాడు, ఎక్కడికి వెళ్ళగలుగుతాడు? నా అంచనా అయితే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లోనే అతను షెల్టర్ తీసుకుంటా ఉండాలి. అక్కడ దగ్గర కాబట్టి అక్కడ అవకాశం ఉంది. ఎక్కడికి వెళ్తాడు? ఇంకా ఇప్పుడు వ్యక్తిగత సిబ్బందిని, బాడీ గార్డులను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తాడు? ఎంత దూరం వెళ్ళగలుగుతాడు? ఇవాళ సాంకేతికంగా నీ మొబైల్ ట్రాక్ అవుతా ఉంటుంది, నీ వెహికల్ ట్రాక్ అవుతా ఉంటుంది, నువ్వు ఏ టోల్ ప్లాజా ఎటు క్రాస్ చేసావు అనేది ఆధారాలు దొరుకుతూ ఉంటాయి. ఇంత కొద్దిసేపట్లోనే నువ్వు గాయబ్ కాగలిగావు అని అంటే 100% ఆ చుట్టుపక్కల ఉన్న దుర్భేద్యమైన ఇళ్లలో దాక్కోగలిగితేనే సాధ్యం. మరి 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్లు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంటికన్నా దుర్భేద్యమైన ఇల్లు అక్కడేముంది? అదొకటే మార్గమే అతనికి. కాబట్టి 100% ఇవాళ పోలీసులు ఇదే విధంగా ఆ నేరస్తుని కాపాడటానికి నాడు సహకరించిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎందుకు సహకరించడు? ఇవాళ ఎందుకు కాపాడే ప్రయత్నం చేయడు? కాబట్టి మొట్టమొదట ఆ ప్యాలెస్ గేట్లు బద్దలు కొట్టైనా సరే ఆ ఇంట్లోకి వెళ్ళి వెతుకులాడితే 100% అనంతబాబు దొరుకుతాడు. అనంతబాబు దొరకటమే కాదు, నేరస్తులకు ఆశ్రయం ఇచ్చి ఈ విధంగా కాపాడే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి నైజం కూడా ఎక్స్పోజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది కొద్దిపాటి సాహసోపేతమైన నిర్ణయమే. ఆ నిర్ణయం తీసుకొని అమలు చేస్తే అనంతబాబుని ఏ కలుగులో దాక్కున్నాడో ఆ కలుగులో నుంచి జుట్టు పట్టుకొని బయటికి లాక్ రావచ్చు. నాడు అనంతపూర్లో పోలీస్ అధికారులు రవి గారు హత్య జరిగినప్పుడు, అయేషా మేర హత్య జరిగినప్పుడు ఉన్న పోలీస్ అధికారులు పిఎస్ ఆంజనేయులు, వాళ్ళు ఆనాటి నుండి ఈనాటి వరకు అదే కుటుంబంతో ట్రావెల్ అవుతూనే ఉన్నారు. మీరు గమనించుకుంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ ఏపీలో జరిగే ప్రతి కేసు విచారణ గురించి ట్వీట్లు పెట్టే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ రోజు పరిటాల రావు గారి హత్య జరిగిన రోజు ఎస్పీ, అనంతపూర్ ఎస్పీ, రఘువీర్ ప్రసాద్ మీనా రాయలసీమ ప్రాంత డిఐజీ, బాలనరసింహారెడ్డి అని చెప్పని అతను డిఎస్పీ, వీళ్ళందరూ కలిసి పరిటాల రావు గారిని ఆయన రక్షణ నుంచి ఒంటరిగా చేసి ఈ హత్యకి సహకరించారు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి. తుదిముట్టించే వరకు కదలాడు అక్కడి నుంచి. ఇవాళ అందరూ పెద్ద మనుషులుగానే చలామణి అవుతున్నారు, కానీ ఆ రవి గారు లాంటి ప్రజానాయకుడిని మనం కోల్పోయామంతే. అనంతబాబు కేసులో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లోనే అనంతబాబు దాక్కున్నాడని, ప్యాలెస్ గేట్లు బద్దలు కొడితే అనంతబాబుని పట్టుకోవడం కష్టం కాదంటూ విశ్లేషించిన రాజేష్ అప్సాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.